ఒరే మావా, స్టాప్ స్టాప్, స్క్రోల్ చేయకు. ఇది విను, ఒక్క 30 సెకండ్స్ మైండ్ సీక్రెట్స్ చెప్తా. అరే మావా, స్టాప్ స్క్రోల్ చేయొద్దు. ఇది స్కిప్ చేస్తే ఒక ఇంపార్టెంట్ పాయింట్ మిస్ అవుతావు. బ్రెయిన్ స్ట్రోక్ అనేది సడన్ గా వస్తుంది, వార్నింగ్ లేకుండా నీ లైఫ్ మొత్తం మార్చేస్తుంది. మనలో చాలామంది బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఓల్డేజ్ ప్రాబ్లం అనుకుంటారు, కానీ ఇప్పుడు యంగ్ పీపుల్లో కూడా పెరుగుతోంది. టైంకి గుర్తిస్తే డ్యామేజ్ అవాయిడ్ చేయొచ్చు, లేట్ అయితే కాన్సిక్వెన్సెస్ చాలా సీరియస్. బ్రెయిన్కి బ్లడ్ సప్లై ఒక్కసారిగా ఆగిపోతే దాన్నే బ్రెయిన్ స్ట్రోక్ అంటారు. ఆక్సిజన్ లేకపోతే బ్రెయిన్ సెల్స్ డ్యామేజ్ అవుతాయి. ఇది మెయిన్గా 2 టైప్స్: ఇస్కిమిక్ స్ట్రోక్, హెమరేజిక్ స్ట్రోక్. ఇప్పుడే ఒక టెస్ట్ చేద్దామా? స్మైల్ చేయి. ఫేస్ ఒక సైడ్కి డ్రూప్ అయిందా? 2 హ్యాండ్స్ రైజ్ చేయి. ఒకటి డౌన్ అవుతుందా? మాటలు క్లియర్గా రావడం లేదా? ఇవి సింపుల్ కాదు, స్ట్రోక్ వార్నింగ్ సైన్స్. మెయిన్గా బ్లడ్ క్లాట్ వల్ల బ్లడ్ ఫ్లో బ్లాక్ అవుతుంది, లేదా బ్లడ్ వెజల్ బర్స్ట్ అవుతుంది. మెయిన్గా హై బీపీ, డయాబెటీస్, స్మోకింగ్, స్ట్రెస్ ఇవి రిస్క్ను పెంచుతాయి. లేట్ అయితే బాడీ ఒక సైడ్ పనిచేయకపోవచ్చు. పారాలిసిస్, మెమరీ లాస్, స్పీచ్ ప్రాబ్లమ్స్, కొన్ని కేసుల్లో లైఫ్ రిస్క్ కూడా ఉంటుంది. గుడ్ న్యూస్ ఏమిటంటే అర్లీగా ట్రీట్మెంట్ ఉంటే బ్రెయిన్ సేవ్ అవుతుంది. గోల్డెన్ టైం 3 నుంచి 4.5 అవర్స్. అప్పట్లో హాస్పిటల్కి వెళ్తే డ్యామేజ్ తగ్గించొచ్చు. సిమ్టమ్స్ కనిపిస్తే టైం వేస్ట్ చేయకు, ఇమీడియట్గా అంబులెన్స్ కాల్ చేయి. వెయిట్ చేయకూడదు, స్లీప్ చేయకూడదు. హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయి. బీపీ కంట్రోల్లో ఉంచు. ఎక్సర్సైజ్ చేయి. స్మోకింగ్ అవాయిడ్ చేయి. రెగ్యులర్ చెకప్స్ చేసుకో. ఒక చిన్న ఎగ్జాంపుల్: ఒకరు సిమ్టమ్స్ ఇగ్నోర్ చేశారు, లేట్ అయింది. మరొకరు అర్లీగా రియాక్ట్ అయ్యారు, లైఫ్ సేవ్ అయింది. ఫాస్ట్ గుర్తుపెట్టుకో: ఫేస్, ఆర్మ్, స్పీచ్, టైం. ఈ వీడియో షేర్ చేయి. ఒకరు లైఫ్ సేవ్ చేసిన వాడివవుతావు. టైం వేస్ట్ చేయకు, యాక్షన్ తీసుకో. ఇంకా బ్రెయిన్ స్ట్రోక్ గురించి క్లియర్గా తెలుసుకోవాలి అంటే కామెంట్లో స్ట్రోక్ అని టైప్ చేయి. నెక్స్ట్ వీడియోలో ఫుల్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా.